ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కళ్యాణార్బుదగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అందరికీ నమస్కారం. 2019 ఉగాది తదుపరి ద్వాదశ రాశి వారి మాస ఫలితాలు ఎలా ఉన్నాయి అనే ఈ విషయాన్ని చెప్పుకుంటే, వికారి నామ సంవత్సరంలో ఒక రకంగా మొదటి మాసంలోనే కొంతమందికి అవయోగాలు, కొంతమందికి శుభయోగాలు, కొంతమందికి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు, కొంతమందికి నిరుపయోగమైనటువంటి ఫలితాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ముందుగా నేను చెప్పేటువంటి విషయాన్ని బాగా గ్రహించండి. గోచార ఫలితాలన్నీ కూడా నామ నక్షత్ర ప్రధానంగా, కొంతవరకు జన్మ నక్షత్ర ప్రధానంగా ఈ యొక్క జాతక విశ్లేషణ ఎక్కువగా ఉంటుంది. ఈ జాతక ఫలితాలలో ముఖ్యంగా గోచార ఫలితాలన్నీ కూడా 60% వరకు మీకు అనుకూలించుకునేటువంటి అవకాశం ఉంటుంది. జన్మ జాతకాన్ని పరిశీలింపజేసుకునే అవకాశాన్ని వినియోగించుకోవడం వల్ల అనుకూలవంతమైన శుభ ఫలితాలుగా ఉంటాయి. నేను చెప్పినటువంటి ఫలితాలు స్పష్టంగా అనుకూలవంతమైనవి, తప్పకుండా ఇవి విజయాన్ని కలిగిస్తాయి, ఇవి అపజయాన్ని కలిగిస్తాయి అనే విషయాల్లో మీరు కంగారు పడకూడదు. జన్మ జాతకంలో నుంచి వచ్చేటువంటి ఫలితాలు మాత్రమే నిర్దిష్ట ప్రమాణంగా తీసుకోండి. గోచార ఫలితాలు కూడా అనుకూలంగానే ఉంటాయి, కానీ 60 to 70% వరకు మాత్రమే బలంగా ఉంటాయనే విషయాన్ని గుర్తించండి. ఈ యొక్క సూచనల్ని, సలహాల్ని పాటించడం వల్ల అనుకూలవంతమైనటువంటి, ఉపయోగమైనటువంటి శుభకార్య అభివృద్ధి కలుగుతుందన్న విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇది ఒక సూచక శాస్త్రం అన్న విషయాన్ని మీ అందరికీ ఒకసారి సవివరంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ, మాసవారి ఫలితాల్లో భాగంగా శ్రీ వికారి నామ సంవత్సరంలో ఏప్రిల్ నెలలో ఉండేటువంటి కన్యా రాశి వారి మాస ఫలితాలు ఎలా ఉన్నాయి? దాదాపుగా ఈ సంవత్సరం మొత్తం కూడా ఏప్రిల్ మాసంలో అన్ని రాశుల వారికి 60 to 70% నెగిటివ్గానే ఉంది. ముందు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకు? ప్రతి రాశుల వారికి గ్రహాలు పూర్తిగా వాటి స్థానాల్ని మారలేదు అన్న విషయాన్ని గుర్తించండి. సో ఇప్పుడు కన్యా రాశి విషయంలోకి వస్తే, వివాహాది శుభకార్యాలకి అనుకూలత, ఉద్యోగంలో 2వ వారంలో కాస్త అనుకూలత, స్పెక్యులేషన్లో షేర్ మార్కెట్లో 1వ వారం 3వ వారం అనుకూలత, 2వ వారం 4వ వారం ప్రతికూలత, ఉద్యోగం చేసే ప్రయత్నంలో పై అధికారులతో ఒత్తిడి ఎక్కువగా ఉండడం, ఉద్యోగాన్ని వదిలేసుకుందామన్న భావన ఉండడం, ఇది ఎక్కువ కనపడుతుంది. 4వ వారంలో నూతన ఉద్యోగ ప్రాప్తి కూడా ఎక్కువ ఏర్పడుతుంది. నూతన ఉద్యోగంలో కూడా అనుకూలత ఎక్కువగా ఉన్నాయి. ప్రతి పనిని కూడా అధికంగా ఆలోచించడం వల్ల నష్టపోతారు. అంటే ఓవర్గా మనం థింక్ చేయడం వల్ల కూడా నష్టపోయే ప్రమాదం. విద్యార్థులకి కష్టపడితే మాత్రమే మంచి ర్యాంకులు పొందే అవకాశం. పోటీ పరీక్షల్లో 4వ వారం కానీ లేదా 2వ వారం కానీ ప్రయత్నాలు చేస్తే తప్పకుండా మీకు కాస్త డెవలప్మెంట్ అయ్యే అవకాశం, అనగా అభివృద్ధి పదంగా ఉండే అవకాశం ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మాత్రమే. అకాడమిక్ ఎడ్యుకేషన్లో మొత్తంగా కూడా ఈ మాసం కాస్త అధిక కష్టం పడాల్సిందే. తప్పకుండా మీకు ఉత్తీర్ణ శాతాన్ని పెంపొందించుకోవాల్సిందే అన్న విషయాన్ని గుర్తించండి. అనవసర ప్రయాణాలు చేస్తారు. దుర్వ్యసనాలు, అనవసర ధన వ్యయము, పనికిమాలిన వస్తువులు కొనుగోలు చేయడము, పనికిమాలిన ప్రయాణాలు, అనవసర వ్యక్తులతో సంభాషణలు, లేనిపోని విషయాల గురించి అధికంగా ఆలోచించడము, అయిన వారే అనుకున్న వారికి ఎంత వాడికి దగ్గర అవుదాం అనుకున్నా దూరం అయ్యేటువంటి ప్రమాదం ఎక్కువ కనబడుతోంది. కాబట్టి ఆ వ్యక్తులకి మీరు దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి, దానిలో ప్రయోజనం బాగా ఉంటుంది. అనవసర వివాదాలకి తెర తీయకండి, మౌనంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనవసరమైనటువంటి ఉద్యోగంలో కింది స్థాయి ఉద్యోగస్తులని తక్కువ స్థాయిగా చూసేటువంటి ప్రయత్నం కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది. అసత్యపు ఆరోపణలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు వివాదాలు బాధించే అవకాశం, లేదా అనవసరమైన వ్యక్తులకి డబ్బులు అప్పుగా ఇచ్చి దానివల్ల నష్టపోయే ప్రమాదం, విలువైనటువంటి ఆభరణాలు పోగొట్టుకునేటువంటి అవకాశం. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ అధికంగా పెట్టడం మాత్రమే ఉత్తమము, లేదా తీవ్ర స్థాయి అనర్థాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అలాగే రాజకీయ రంగంలోని వారికి కాస్త వెసులుబాటు బాగా ఉంటుంది. తప్పకుండా రాజకీయంలో కాస్త అభివృద్ధి పదంగానే ఈ మాసం కనబడుతుంది. ఒక రకంగా విజయాన్ని సాధించవచ్చును అని కూడా చెప్పవచ్చును. స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో ఆచితూచి వ్యవహరించడమే చాలా మంచిది. అలాగే వివాహాది నిశ్చయితాంబులాదుల గురించి ఓపిక వహించండి. ఒక మాసాన్ని వదిలివేయండి, తదుపరి మాసాలటువంటి ప్రయత్నాన్ని చేయండి. అద్భుతమైనటువంటి వివాహాది శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఏదైనా గొప్ప శుభకార్యాన్ని నిర్వహించాలనుకున్న వారు
ఈ మాసం తప్పనిసరి అయితే మాత్రమే 4వ వారంలో పెట్టుకోండి, లేదా నెక్స్ట్ మంత్కి పోస్ట్ పోన్ చేసుకునే అవకాశం ఉంటే పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది. 10 మంది దృష్టి దోషాలు మీ మీద ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని గుర్తించండి. ఎవరికి కూడా పూచికత్తుగా ఉండకండి, సంతకాలు చేయకండి. అటువంటి మధ్యవర్తిత్వాన్ని ఇంతకు ముందు చేసినట్టయితే అది మీకు ఇప్పుడు తలనొప్పిగా మారే అవకాశం ఉంటుంది. పనికి మాలిన మనకంటే దిగువ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులతో సంభాషణలు, వాగ్వివాదాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. అటువంటి వ్యక్తులకి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయడమే ఉత్తమంగా చెప్పబడుతోంది. అలాగే దేశ విదేశీయాన పర్యటన నిమిత్తమై చేసేటువంటి ప్రయత్నాలు మొదటి వారంలో గట్టిగా చేయండి. తప్పకుండా ఫలితం ఆశాజనకంగా ఉండే అవకాశం ఉంటుంది, లేదా 4వ వారంలో చేయండి. సంతాన వార్తలు కూడా మొదటి వారం కానీ 4వ వారం కానీ వినేటువంటి సౌలభ్యం ఎక్కువ కనబడుతుంది. కుటుంబంలో ఏదైనా చిన్నపాటి శుభకార్యం కూడా జరిగే అవకాశం ఉంటుంది. మాతృ సంబంధ వర్గీయుల నుంచి ఏదైనా అశుభ వార్త వినేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది కూడా కాస్త మీకు మానసికంగా ఇబ్బంది కలిగించే అంశంగా చెప్పబడుతోంది. అనవసర ప్రయాణాలు చేయకండి. దగ్గరి ప్రయాణాలు కూడా అవసరమైతే మాత్రమే చేయండి, దానివల్ల ప్రయోజనం ఉంటుంది. లేదా ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడమే ఉత్తమంగా చెప్పబడుతోంది. విదేశాల్లో ఉన్న వారికి వీసా సంబంధ సమస్యలన్నీ కూడా కాస్త గట్టిగానే ఉన్నాయి. ఆ సమస్యల్ని అధిగమించడానికి తప్పకుండా విదేశాల్లో ఉన్నటువంటి కన్యా రాశి వారు రాహు, శుక్ర, కేతు గ్రహాల యొక్క జపాలు నిర్వహించడం ఉత్తమంగా చెప్పబడుతుంది. దానివల్ల ప్రయోజనం కూడా ఉంటుంది. వీసా సంబంధ సమస్యలని కూడా ఒక రకంగా అనుకూలంగా మరలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాదాపుగా చాలామంది చెప్తున్నారు ఈ మాసంలో ఈ రాశి వారికి చాలా బాగుంటుందని చెప్పి, కొంతమందికి మాత్రమే బాలని చెప్పేసి. ఇక్కడ స్పష్టంగా మీకు చెప్పదలుచుకున్నా, నేను గ్రహస్థితి చంద్రుడి, కుజుడి, బుధుడి యొక్క గ్రహ గమనాలను అనుసరించే ఏ జ్యోతిష్కుడైనా ఫలితాలు చెప్పాల్సిందే. కాబట్టి ఆ ఫలితాలను ఆధారంగా చేసుకొని మీకు ఇటువంటి ఫలితాలు చెప్పబడుతున్నదన్న విషయాన్ని మరొకసారి మీకు నేను గుర్తు చేస్తూ, దయచేసి వేరువేరు ఫలితాలుగా ఉన్నాయి, వారు ఒక రకంగా చెప్పారు, వీరు ఒక రకంగా చెప్పారు అని అంటే విజ్ఞతకు వదిలేయండి. అన్నిటినీ మీరు సరిచూసుకోండి, తప్పకుండా దానివల్ల ఇబ్బంది ఏం లేదు. ఆ ఎవరి ఫలితాలు కరెక్ట్గా మీకు అన్వయించబడ్డాయో, మీ జాతకానికి సరిపోలాయో అన్న విషయాన్ని 1-2 సార్లు పరీక్షించండి. గత వారంలో, గత మాసంలో చెప్పినటువంటి ఫలితాలు, ఎవరు చెప్పిన ఫలితాలు సరిగ్గా ఉన్నాయో 1-2 సార్లు చెక్ చేసుకొని, ఏవైతే మీకు అనుకూలంగా చెప్పబడ్డాయో, మీకు దాదాపుగా వాటి గురించిన విషయాలు మీకు అన్వయించబడ్డాయో అటువంటి జాతకులనే మీరు నమ్మేటువంటి ప్రయత్నాలు చేయండి. ఇది నా విచక్షణ జ్ఞానం చెప్తున్నాను మీకు. ఇక్కడ ఒక్కొక్కలా చెప్తున్న విషయాన్ని చాలామంది నన్ను క్వశ్చన్ చేస్తున్నారు. అటువంటి వ్యక్తులకి నేను ఒక నమస్కారం పెట్టి చెప్తున్నాను. నేను దయచేసి జ్యోతిష అంశాలలో గోచార ఫలితాలని చంద్రుని గమనాన్ని అనుసరించి, చంద్రుడిని సంచరించి ఏ రాశులు ఎక్కడున్నాయి, ఏ యొక్క రాశిలో ఏ గ్రహం సంచరిస్తుంది, అటువంటి గ్రహ గమనాన్ని అనుసరించి మాత్రమే కొన్ని విషయాలను చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి విషయాలని ఆధారంగానే నేను కూడా ధర్మ గ్రంథాలని అనుసరించి మీకు ఫలితాలు చెప్పబడుతోంది. నేను ఎలా చెప్తున్న విషయాన్ని మీకు ఇంకా నిక్కచ్చిగా కావాలంటే తప్పకుండా మీకు లైవ్లో కూడా చూపించేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తాను. దానికోసం ఎదురు చూడవచ్చును. అటువంటి స్థాయి రాదు అని అనుకుంటున్నాను నేను. కాబట్టి ఎవరికి కూడా నేను ఆక్షేపణ చేయడం లేదు. కానీ దయచేసి జ్యోతిష్కులందరూ కూడా ఒకే రకమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని చేయడమే ఉత్తమంగా చెప్పబడుతుంది. ఇక్కడ సూర్య సిద్ధాంతం కానీ, దృక్ సిద్ధాంతం కానీ, లేదా చాంద్రమాన సిద్ధాంతం కానీ, పూర్వ సిద్ధాంతం కానీ, ఏదైనా సరే గ్రహ గమనాలు అలాగే ఉంటాయి. దాంట్లో ఎటువంటి మార్పులు ఉండవన్న విషయాన్ని గుర్తించండి. పూర్వ సిద్ధాంతంలో చంద్రుడు ఒక రకంగాను, సూర్య సిద్ధాంతంలో చంద్రుడు ఒక రకంగాను తిరిగే ప్రయత్నం జరగదు. కాబట్టి దయచేసి అందరూ కూడా చంద్రగమనాన్ని అనుసరించి, చంద్రునితో ఉన్నటువంటి ఇతర గ్రహాల యొక్క స్థితిని అనుసరించి మాత్రమే జ్యోతిష ఫలిత అంశాలు చెప్పాల్సిన అవసరం ఉంటుందనే విషయాన్ని మీ అందరికీ ఒకసారి నేను విన్నవించుకుంటున్నాను. అటువంటి ఫలితాలను మాత్రం మీరు అధికంగా నమ్మండి. మిగిలిన విషయాల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాను. ఇక ఈ రాశి వారికి, కన్యా రాశి వారికి 4వ వారంలోనే అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటున్నాయి. దేశ విదేశాల పర్యటన, స్పెక్యులేషన్స్లో లాభము, ఉద్యోగ అభివృద్ధి, ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క పరిచయాలు, ఆరోగ్యంలో అనుకూలతలు, శుభమైన సంతాన వార్తలు వినడము, విదేశాల్లో ఉన్న వారికి స్థిరమైనటువంటి వీసాలు పొందుకోవడము లాంటివన్నీ కూడా 4వ వారంలో అద్భుతంగా ఇవ్వబడుతున్నాయి. ఏదేమైనా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులని, చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులని అధిగమించే ప్రయత్నాన్ని చేయండి. భగవన్నామ స్మరణ తప్పనిసరిగా మీరు గణపతి ఆరాధన ఎక్కువగా చేసుకోవడము, నేను చెప్పినటువంటి ధాన్యాలను దానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది. మౌనం మీకు అన్నిటికీ పరిష్కారంగా చెప్పబడుతుంది. కాబట్టి ఎక్కువగా మౌనంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తప్పనిసరిగా మీకు అనుకూలవంతమైన అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుందని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.